హాయ్. గ్రహాంతరవాసులు లేదా ఏలియన్స్ గురించి మనం చాలా స్టోరీలు విన్నాం, చాలా సినిమాలు చూసాం. ఏలియన్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ వీటి గురించిన చర్చ మాత్రం విస్తృతంగా ఉంది. ఉండొచ్చని కొందరు, కల్పితమని మరికొందరు వాదిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వింత వస్తువు భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గ్రహాంతరవాసులకు సంబంధించిందేనని కొందరు భావిస్తున్నారు. నవంబర్లోనే ఇది భూమిపై దాడి చేయొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఇది దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఏంటిది? లెట్స్ సీ. స్పేస్ షిప్స్ గురించి, ఏలియన్ థింగ్స్ గురించి మనం చాలా విన్నాం, చాలా చూసాం. కానీ ఇప్పుడు మనం చూడబోయేది మాత్రం చాలా విచిత్రమైనది, అతి భయంకరమైనది. ఇది భూమిని చేరితే మాత్రం మహోత్పాతం ఖాయం. భూమి వైపు ఒక అంతరిక్ష వస్తువు దూసుకొస్తుంది. దీని పేరు 3I అట్లాస్. ఇందులో 3I అంటే థర్డ్ ఇంటర్స్టెల్లార్, అంటే మన సౌర వ్యవస్థకు సంబంధం లేనిదని అర్థం. అట్లాస్ అనేది చిలీలోని ఒక టెలిస్కోప్. మొదట దీన్ని ఈ టెలిస్కోప్ గుర్తించింది కాబట్టి ఆ పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థలోకి బయట నుంచి వచ్చిన ఓ భారీ అంతరిక్ష వస్తువు ఇదే. దీని పొడవు సుమారు 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా, అంటే ఒక పెద్ద పట్టణం అంత సైజు. సెకనుకు ఇది 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. అంటే దీని వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇది సూర్యుడి చుట్టూ తిరిగి నవంబర్ చివరిలో భూమికి దగ్గరగా రాబోతోంది. అయితే ఇది భూమిని ఢీకొట్టే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. కొందరు దీన్ని గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ అని చెప్తున్నారు, మరికొందరేమో కామెట్ అంటున్నారు, అంటే తోకచుక్క. దీన్ని కనుక్కున్నప్పటి నుంచి అంతరిక్ష శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్గా మారింది. ఈ ఏడాది జూలై 1న చిలీలోని అట్లాస్ టెలిస్కోప్ ఈ వస్తువును మొదట గుర్తించింది. మొదట్లో దీన్ని A11PL3Z అని పిలిచారు. ఆ తర్వాత 3I అట్లాస్ అని పేరు పెట్టారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్లు దీనిపై కన్నేశాయి. ఇది కామెట్ లాంటిదని తేల్చాయి. దుమ్ము, ధూళితో కూడిన మేఘం ఆకారంలో ఉంది. దీని తోక భాగం కూడా చాలా చిన్నగా ఉంది. ఎరుపు, నారింజ రంగులో కనిపిస్తుంది. ఇందులో నికెల్, సైనైడ్ లాంటి కొన్ని రసాయనాలు ఉన్నట్లు కనిపించాయి. ఇది 7 బిలియన్ సంవత్సరాల పాతది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు దీన్ని గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ అని చెప్తున్నారు. నవంబర్లో భూమిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. ఇలా చెప్పడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. 3I అట్లాస్ను గ్రహాంతర జీవుల స్పేస్ షిప్ అని చెప్పింది హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ప్రొఫెసర్ ఏవి లోయబ్. ఈయన చాలా కాలంగా ఏలియన్స్పై పరిశోధనలు చేస్తున్నారు. 2017లో ఓవు మువా అనే మరో ఇంటర్స్టెల్లార్ వస్తువును కూడా ఏలియన్ టెక్నాలజీ అని ఆయన అనుమానించారు. ఇప్పుడు 3I అట్లాస్ పైన కూడా జూలైలోనే ఒక థీసిస్ రాశారు. దీన్ని కొన్ని లక్షణాలు అసాధారణంగా ఉన్నాయని చెప్పారు. 3I అట్లాస్ కక్ష్య చాలా వింతగా ఉంది. ఇది వీనస్, మార్స్, జూపిటర్ గ్రహాలకు దగ్గరగా వెళ్తోంది. సహజంగా ఇలా జరగదు, అందుకే ఇది గ్రహాంతరవాసులకు చెందిందని అనుమానిస్తున్నారు. ఇది అక్టోబర్ 29 నాటికి సూర్యుడికి దగ్గరగా వచ్చి మనకు కనిపించకుండా దాక్కుంటుంది. బహుశా ఇది స్పేస్ షిప్ లాంటి వ్యూహం కావచ్చని లోయబ్ అంచనా. ఇక దీని సైజు కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. 20 కిలోమీటర్ల సైజులో ఉండడం, సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది న్యూక్లియర్ పవర్తో నడిచే స్పేస్ షిప్ కావచ్చని ఆయన అనుమానం. ఒకవేళ లోయబ్ అనుమానిస్తున్నట్లు ఇది స్పేస్ షిప్ అయితే చిన్న చిన్న ప్రోబ్లను భూమి వైపు పంపించి దాడి చేయవచ్చు. కానీ ఇది కేవలం ఊహ మాత్రమే. గెలాక్సీలో చాలా తోకచుక్కలు తిరుగుతూ ఉండడం సహజమే. అయితే ఇది వాటన్నిటికీ భిన్నంగా ఉంది, అనేక అనుమానాలకు తావిస్తుంది. అందుకే భూమిపై దాడి జరగవచ్చని చాలామంది భయపడుతున్నారు. కానీ కొంతమంది పరిశోధకులు మాత్రం అలాంటి భయం అక్కర్లేదంటున్నారు. 3I అట్లాస్ను లోయబ్ ఏలియన్స్ స్పేస్ షిప్గా చెప్తూ ఉన్నారు. అయితే ఆయన వాదనను మరికొందరు తప్పుపడుతున్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు దీన్ని కేవలం కామెట్గానే చూస్తున్నాయి, అంటే తోకచుక్క లాంటిదన్నమాట. దీని దుమ్ము, గ్యాస్, కోమా అన్నీ కామెట్ లక్షణాలే. హబుల్ టెలిస్కోప్ ఫోటోలు కూడా దీన్ని నిర్ధారిస్తూ ఉన్నాయి. దీని సైజు 7 నుంచి 11 కిలోమీటర్లేనని చెప్తూ ఉన్నాయి, అంటే మొదట అనుకున్న 20 కిలోమీటర్ల కంటే తక్కువ. దీని ఎరుపు రంగు ఆర్గానిక్ పదార్థాల వల్ల, వేగం గ్రావిటీ అసిస్ట్ వల్ల వచ్చిందని చెప్తూ ఉన్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త రిచర్డ్ మాయిస్లు కూడా ఇది ఒక సాధారణ తోకచుక్క మాత్రమేనని తేల్చేశారు. ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్త క్రిస్ లింటాట్ కూడా ఇదే మాట చెప్పారు. ఇలాంటి ఊహలు సైన్స్ను డిస్ట్రాక్ట్ చేస్తాయన్నారు. ముఖ్యంగా ఇది భూమికి 27 కోట్ల కిలోమీటర్ల దూరంలో వస్తుంది కాబట్టి ఢీకొట్టే ప్రమాదం లేదని తేల్చేశారు. కానీ ఏదో జరగబోతోందని మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఇదంతా కొంతమంది తెలియక చేస్తున్న ప్రచారం మాత్రమే. సోషల్ మీడియాలో 3I అట్లాస్ గురించి చాలా పోస్టులు వస్తూ ఉన్నాయి. ఏలియన్ దాడి జరగబోతుందని చాలామంది రాస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం ఊహాజనితం మాత్రమే.
వీటికి ఎలాంటి ఎవిడెన్స్లు లేవు. ప్రస్తుతానికైతే ఈ తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వస్తుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్, స్పియర్ ఎక్స్ లాంటివి దీన్ని గమనిస్తూ ఉన్నాయి. దీని కోమ పెరుగుతోంది, టెయిల్ కూడా కనిపించవచ్చు. అక్టోబర్ చివరిలో ఇది సూర్యుడి వెనుక దాక్కుంటుంది. నవంబర్ లేదా డిసెంబర్లో భూమికి దగ్గరగా వస్తుంది. మన కళ్ళకు ఇది కనిపించదు, కానీ టెలిస్కోప్తో చూడవచ్చు. ఒకవేళ ఇది ఏలియన్ స్పేస్షిప్ అయితే దానికి తగ్గట్లు మనం రెడీ అవ్వాలనేది కొందరి సూచన. ఏలియన్స్ను ఎదుర్కొనేలా మన టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికైతే ఇది తోకచుక్క అనేది మెజారిటీ శాస్త్రవేత్తల మాట. అదే నిజమైతే మనకు అంతరిక్ష రహస్యాలు చెబుతుంది. మన సౌర వ్యవస్థకు బయట ఉన్న గ్రహాల గురించి ఇలాంటి వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. రాబోయే 10 ఏళ్లలో ఇలాంటి వస్తువులు మరికొన్నింటిని కనుగొంటామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ ఇది ఏలియన్ టెక్నాలజీ అయితే మాత్రం మనం రక్షణ చర్యలు తీసుకోవాలి. జూనో స్పేస్ క్రాఫ్ట్ లేదా మార్స్ నుంచి ప్రోబ్లను పంపించవచ్చు. లోయబ్ చెప్పినట్లు ఇలాంటి ముప్పులను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఇప్పటికైతే ఇది కామెట్ మాత్రమే, కానీ లోయబ్ ఊహ మనకు ఒక అలర్ట్ లాంటిది. ప్రస్తుతానికి 3I అట్లాస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది తోకచుక్క మాత్రమే. ఏలియన్స్కు దీనికి సంబంధం లేదు. అయితే ఏలియన్స్ నుంచి రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు కూడా మనం సిద్ధం కావాలనేది కొంతమంది సూచన. ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అలాంటి టెక్నాలజీని కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.